స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అండి. సినిమా ఎలా ఉందిరా అంటే బావుందండి. చాలా రోజుల తర్వాత ఎంసీయూ నుంచి ఒక మంచి డీసెంట్ ఫిల్మ్. ఫస్ట్ అయితే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకైతే ఎళ్ళండి. పక్కా నచ్చుతది. ఈ సినిమాని మన 'షాంగ్ చి' డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. సినిమా మరీ ఎక్కువ చేసి చెప్పలేను. మరీ తక్కువ చేసి చెప్పలేను. 'నో వే హోమ్‌తో' కంపేర్ చేస్తే 'నో వే హోమ్' అంతైతే లేదు సినిమా. బట్ మనకి 'ఫార్ ఫ్రమ్ హోమ్' అలాగే 'హోమ్ కమింగ్‌తో' కంపేర్ చేస్తే ఈ మూవీ ఫార్ బెటర్ అని చెప్పాలి. ఇంక మన 'టామ్ బాబ్' విషయానికొస్తే ఇచ్చి పడేసాడంటే చాలా రోజుల తర్వాతండి ఎంసీయూలో ఒక స్టోరీ ఉన్న మూవీ రావడం. అండ్ నెక్స్ట్ స్టోరీ ఉంది. సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నేను అనుకోలే 'టామ్ హాలండ్‌కి' అండ్ 'జెండియాకి' మధ్యలో సీన్స్ వర్కౌట్ అవుతాయో లేదని. బట్ ఇక్కడ వర్కౌట్ అయ్యాయి. నెక్స్ట్ 'శాడీ సింగ్' క్యారెక్టర్ అండి. స్టోరీ మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతదండి. అండ్ ఆల్రెడీ ఇప్పటికే అందరికి ఆ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయి ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నుంచి క్యామియోస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. అండ్ 'పనీషర్' ఇంకా మన 'బ్రూస్ బ్యానర్' ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ప్రాపర్ స్క్రీన్ టైమ్ అయితే ఇచ్చారు. సో, మనకి 'హల్క్' సీక్వెన్స్ అయితే బాగా వర్కౌట్ అయింది మూవీలో. ఇంకేం చెప్తాం, కెమెరా వర్క్ అయితే టూ గుడ్ అనాలి. మీరు గాని మార్వెల్ ఫ్యాన్స్ అయితే అండ్ 'స్పైడర్ మ్యాన్' ఫ్యాన్స్ అయితే పక్కాగా మూవీకెళ్ళండి. ఎంజాయ్ చేయండి. లేదు మాకు సినిమా ఎక్కలేదంటారా, మేబీ మీకు మూవీ అర్థం కాకపోయి ఉండొచ్చు. లేదురా బాబు మేము జనరల్ ఆడియన్స్ మాకేం నచ్చలేదంటే అక్కడితో వదిలేయండి. సో, వచ్చే మూవీతో కలుద్దాం. అప్పటి వరకు మీ సీనియర్ ఫైల్స్ సైనింగ్ ఆఫ్.